సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 15/2/2024 గురువారం, తిథి మాఘ శుక్ల షష్ఠి పగలు 10:13 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం అశ్విని పగలు 9:26 వరకు, తదుపరి భరణి, యోగం శుక్ల సాయంత్రం 5:22 వరకు, కరణం తైతుల పగలు 10:13 వరకు, వర్జన్ సాయంత్రం 6:47 నుండి 8:20 వరకు, దుర్ముహూర్తం పగలు 10:22 నుండి 11:08 వరకు, మరలా మధ్యాహ్నం 2:59 నుండి 3:45 వరకు, అమృతకాలం శేషం ఉదయం 7:11 వరకు, మరలా తెల్లవారి 4:07 నుండి 5:40 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:16 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే ప్రతి నిత్యం ధనదాదేవి స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉండగలదనే శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు ఆరాధన, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరితామృతాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే చేసేటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు గురు ఆరాధన చేసి రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాఘవేంద్ర స్వామి యొక్క స్తోత్ర పారాయణాదులు లేక చరిత్రని కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసిన మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగగలవు. వృత్తి నిమిత్తం పెట్టుబడులు అధికంగా పెట్టెదరు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన, గురు చరిత్రను పారాయణ చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో మిశ్రమంగా ఉండగలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి మధుర పదార్థాలు పంచినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వ్యవహారంలో ఆటంకాలు ఉండగలవు. శ్రమలు అధికమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురుచరిత్ర పారాయణాన్ని కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన జంతువులకు తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన
గురు ఆరాధన చేసి 11 ప్రదక్షిణాలు రావి చెట్టుకి చేసిన మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు చరిత్ర పారాయణము చేసిన మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమగును. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దైవ దర్శనాన్ని విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనము వస్తువులు తిరిగి వచ్చుట కష్టదాయకమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి దైవ దర్శనం శ్రీపాద శ్రీవల్లభులను దర్శించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క తాకిడి ఉండగలదు. శుభమూలక ఖర్చులు ఉండును. ఈ రాశివారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధించి దక్షిణామూర్తికి శనగల మాల సమర్పించినట్లయితే మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలాలతో మనం కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.